జయ శ్రీమన్నారాయణ. బతుకమ్మ పండుగలో విశిష్టత. మన ప్రాచీన కాలంలో బతుకమ్మ పండుగ వచ్చే ముందు బొడ్డెమ్మ పండుగ అని ఒకటి చేసేవాడు. భాద్రపద మాసంలో ఇది పితృపక్షాలలో చిన్నపిల్లల చేత చేయించారు. చిన్నపిల్లల చేత ఏది చేయించినా సత్వరమైనటువంటి యొక్క సత్ఫలితం కలుగుతుంది అనేటువంటిది మన ప్రాచీన విశ్వాసము. నిజం కూడా అంటే మట్టితోని బొడ్డెమ్మ అని మెట్లు మెట్లు ఆకారంగా తయారు చేసి ఆ పిల్లలతోని ఆడించి పాడించి మహాలయ అమావాస్య తర్వాత దాన్ని అనిపేవారు. ఆ ఎవరండి బొడ్డెమ్మ అంటే జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి యొక్క అక్క. మరి లక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవి యొక్క చెల్లె. వీళ్ళిద్దరు కలిసి తమాషాగా ఒక కథ చెప్తారు. ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఏమంటే మేము ఇద్దరం అక్క చెల్లెమే కదా, మా ఇద్దరితో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు అందంగా ఉన్నారు అంటే రాజు చెప్పాడమ్మా మీరిద్దరూ అందంగానే ఉన్నారు, ఇద్దరు గొప్పవాళ్ళే, ఇద్దరు కూడా ప్రఖ్యాతి కలిగిన వాడు. ఎవరి ప్రఖ్యాతి వాడుతుంది. మా ఇద్దరితో అందమైన వాడు ఎవరో చెప్పండి అంటే ఆ బొడ్డెమ్మతో అని చెప్తారు. జ్యేష్ఠాదేవితో రాజుగారు, అమ్మా నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు చాలా అందంగా ఉంటావమ్మా అన్నారు. మరి నేనండి అంది లక్ష్మీదేవి. నువ్వు లోపలికి వస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటావండి. అయితే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చమత్కారంగా చెప్పిన రాజుగారి మాట కట్టుబడి వెళ్ళిపోయింది కదా జ్యేష్ఠాదేవి. అంటే దారిద్ర దేవత వెళ్ళిపోయింది. ఇది ఎవరి చేత ఆడించేవాళ్ళు అంటే మాయామరణం తెలియనటువంటి చిన్నపిల్లల చేత ఈ వ్రతాన్ని చేయించడం ద్వారా ఆ జీవన లక్ష్మి బొడ్డెమ్మ వెళ్ళిపోయి బతుకమ్మ ఇంటికి వచ్చారు. అందుకే దానికి బతుకమ్మ అని పేరు పెట్టారు. మాతృమూర్తులు, బాలబాలికలు, ముఖ్యంగా బాలికలు, మాతృమూర్తులు, స్త్రీలందరూ కూడా అత్యంత భక్తి చేత, శ్రద్ధ చేత, ప్రేమ చేత 9 రోజులు ఈ బతుకమ్మ పండుగని ఆడి బతుకమ్మ పాటలు పాడి అనేకమైనటువంటి యొక్క సత్తులు నివేదన చేసి అత్యంత శ్రద్ధ చేత, ప్రేమ చేత ఆ తల్లిని తలపైన పెట్టుకొని వెళ్లి 9వ రోజున నీళ్లలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో నిమజ్జనం చేయడం మూలకంగా దేనికగా నీరు సంకేతం అంటే వేదంలో చెప్తారు. ఆపోవాయుగం సర్వం. దాహం తీరాలన్నా నీరే, శరీర శుద్ధి కావాలన్నా నీరే, పంట పండాలన్నా నీరే, కరెంటు ఉత్పత్తి కావాలన్నా నీరే, ఫ్యాక్టరీలు నడవాలన్నా నీరే. అంటే నీరు ప్రపంచంలో ఉండేటువంటి జీవ జంతువులందరికీ ఆహారాలు వేరు కావచ్చు, కానీ తాగే నీరు ఒకటే. అందుకోసమే నీరు చాలా ప్రధానమైంది కనుక ఆ నీరును ఎప్పుడు కాపాడుకొని ప్రకృతిని శుద్ధి చేసుకొని పరమానందంగా జీవించాలని రకరకాల పుష్పాల చేత, రకరకాల పూజా ద్రవ్యాల చేత పూజించేటువంటి అమ్మవారిని పవిత్రమైనటువంటి జలాల్లో వదిలి తద్వారా ఆ జలము మేఘావృతమై వర్షాలు పడితే దేశమంతటా, ప్రపంచమంతటా పాడి పంటలతోని ప్రసిద్ధిగాంచి పరమ సుఖమైన జీవనాన్ని అందించాలని బతుకమ్మను కోరుకుంటారు, బతుకమ్మను పూజిస్తారు. బతుకమ్మ పండుగలో ప్రధానంగా అలంకారము, ఆడటము, పాడడము ఎంత యోగ్యమైందో బతుకమ్మకు కూడా ప్రసాదాలను ఒక పద్ధతిలో ఆరంభం చేస్తారు. అది నువ్వుల కజ్జము అని అన్ని రకాల పప్పులను వేయించి సర్ది చేయడం అనేటువంటిది, ఆ తర్వాత అటుకులు, బెల్లము, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఒక చిత్రాన్నాలను నైవేద్యం చేస్తుంటారు. ప్రసాదం అనేటువంటిది అందరూ చేయగలగాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. తద్వారా ఇప్పుడు పప్పుల పొడి తయారు చేసి దాన్ని బెల్లంతోనో చక్కెరతోనో మేళవించి పిండిలాగా చేసి సత్తులు అంటారు. ఆ సత్తిని ఆరింపు చేస్తే సత్తు అంటారు. సత్తు అనే దానికి ఏమిటంటే శక్తి అని పేరు. ఆ ప్రసాదం తినడం ద్వారా అనేక రకరకాలైనటువంటి యొక్క మూల వ్యాధులని కూడా పోవడానికి నూరు కజ్జం కానీ, అడుగులు బెల్లము కానీ, తర్వాత పప్పుల ప్రసాదం కానీ ఓడగోడు పంచుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనలో తిరగకుండానే ఆహార వేదం, ఆరోగ్య వేదం మనకు ప్రాప్తిస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.